నమస్తే బాలకృష్ణ గారు. జన్మనిచ్చిన తల్లిదండ్రులకు నమస్కరిస్తూ విశ్వేశ్వర కరుణాకటాక్ష సిద్ధిరస్తు. ఒక 4 రోజులుగా ఏ ఛానల్ చూసినా కూడా భవిత అనే ఒక పాప వైరల్ అవుతుంది. నేనే నాగిని, నేనే నాగుపాము, కుబుసం కూడా విడుస్తాను అని చెప్పేసి కొన్ని కొన్ని మాటలు వైరల్ అవుతున్నాయి. వీళ్ళని ఎలా చూడొచ్చు అంటారు? నేను ఆ భవిత గారి వీడియోస్ చూశానమ్మా. ఓకే. ఒకటి కాదు, రెండు కాదు, దాదాపుగా ఒక ఐదో ఆరో చూశాను. రీసెంట్ గా నిన్న కూడా చూశాను. ఆవిడ ఏదో ఒక గుడికి వెళ్ళారు. అదేంటది, అనంత పద్మనాభ స్వామి టెంపుల్లో ఉన్నటువంటి సంపదని నేనే తీస్తాను, వేల మంది నాగులతో వెళ్ళి తీస్తాను అని చెప్పారు ఆవిడ. చెప్తూ మా రాజగురువు ఇక్కడే ఉన్నాడు, పూర్వజన్మలో రాజగురువు అని ఇంకొక ఆయన ఎవరినో చూపించారు. అసలు ఎంతమంది గరుడులు ఉన్నారో తెలుసా వీళ్ళకి? ఎంతమంది గరుత్మంతులు ఉన్నారో తెలుసా వీళ్ళకి? ఏది పడితే అది మాట్లాడేస్తే ఎలాగమ్మా? ఆవిడ వీడియోల్లో నేను ఇంటి బయట ఒక పాము ఉంటుంది, నా నెత్తి మీద ఒక పాము ఉంటుంది అని అంటారు. దీని వల్ల నష్టపోతోంది ఆ భవిత అనేటువంటి 23 ఏళ్ల పిల్ల. ఎందుకు నష్టపోతోంది అంటున్నానంటే, ప్రతి ఒక్కళ్ళు ఇంటర్వ్యూస్ తీసుకుంటున్నారు. మీకు ఇలా వచ్చిందట కదా, అలా వచ్చిందట కదా, మీరు కుబుసం విడిస్తారట కదా, ఇలా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటున్నారు. వాళ్ళకి అది ఆనందంగా ఉందో లేక ఆశ్చర్యంగా ఉందో తెలియదు, కానీ నేను ఖచ్చితంగా చెప్పేది ఏంటంటే, పెరిగి పెద్దయి భర్త రావాల్సిన పిల్ల ఈ విధంగా మాట్లాడుతూ ప్రతి స్టూడియోకి వెళ్ళి ఇంటర్వ్యూలు ఇస్తూ నష్టపోతుంది ఎవరమ్మా? ప్రాక్టికల్ గా ఆలోచిస్తే ఆ తల్లి కూతురు నష్టపోతున్నారు. వాళ్ళు డబ్బులు తీసుకుంటున్నారని నేను అంటలేదమ్మా, ఆ నిందలు నేను వెయ్యను కూడా. నష్టపోతుంది ఆ తల్లి కూతుళ్ళే. ఎందుకు నష్టపోతున్నారు అని అంటే, ప్రతి ఛానల్లో ఇంటర్వ్యూ ఇస్తున్నారు, వాళ్ళేదో క్వశ్చన్స్ వేస్తారు, వ్యూవర్స్ కోసమో లేకపోతే ఎక్కువ మంది చూడాలనో సబ్స్క్రైబర్స్ కోసమో వాళ్ళేసే క్వశ్చన్లకి ఇవిడ సమాధానం చెప్తుంది. ఏది అడిగినా అది దేవరహస్యం చెప్పకూడదు అంటది. ఆ దేవరహస్యం ఏంటమ్మా అసలు? ఇవన్నీ కాదమ్మా. గరుత్మంతుళ్ళు 8 మంది ఉన్నారు. ఆ 8 మంది పేర్లు చెప్పమనండి చాలు. ఆ రాజగురువు ఒకడు ఈవికి తోడయ్యాడు, కొత్తగా తోడయ్యాడు. ఏంటయ్యా అంటే, నా ఫోటో చూపిస్తే నన్ను గుర్తుపడతారంట ఆయన చెప్పడం. ఇట్లా పెంచుకుంటూ పోతున్నారు. ఎటెళ్తోందో మనకి తెలియదు దేశం. ఏ ఎవరు పడితే వాళ్ళు, ఏది పడితే అది, నోటికి ఏదొస్తే అది మాట్లాడేస్తున్నారు. కావాలంటే చూసుకోండి, గరుత్మంతుల్లో 8 మంది ఉన్నారు. మంత్ర మహోదరిలో రాసింది, గరుడ పురాణంలో రాసింది, ఇంకొక 2 పుస్తకాల్లో రాసున్నాయి. ఆ 8 మంది పేర్లను చెప్పమనండి. ఒకళ్ళ గురించి మాట్లాడితే నేను కామాఖ్యలో మందుతో అభిషేకం చేస్తా అంటాడు. ఇంకోళ్ళేమో నేను అనంత పద్మనాభుని గుడి తీసేస్తా అంటాడు. ఇంకొక ఆయన వచ్చి నేనే రాజగును వీళ్ళకి అంటారు. ఎవరిని నమ్మాలి? అసలు నిధులు ఉన్నాయి అనేటువంటిది వీళ్ళకి తెలిసినప్పుడు వీళ్ళేది తీయచ్చుగా. ఏదో మాట్లాడేస్తారమ్మా అంతే. మొన్న ఈ మధ్య మన ఛానల్లోనే మాట్లాడినట్టు గుర్తు. ఎన్నో రకాల బంధనాలు వేస్తారు, అవి తెలుసుకోవాలి, తెలుసుకుంటే గాని అది ఏం చెయ్యలేము అని చెప్పా. అవి ఏమి పట్టించుకోరమ్మా, మంచి వినరు, ఎట్లా పడితే అట్లా మాట్లాడేస్తున్నారు. నేను చెప్తున్నా కదమ్మా, ఆ భవితనో ఎవరో ఆవిడ పేరు గుర్తురాట్లా మళ్ళీ. ఆ అమ్మాయి జీవితం ఆ అమ్మాయి చేతులారా పాడు చేసుకుంటోంది. పోనీ తెలివి లేని పిల్ల అంటే మంచి తెలివితేటలు ఉన్నాయి, అద్భుతంగా మాట్లాడుతుంది. నిన్నే లైవ్ చూశాను నేను ఏదో గుళ్ళో. వాళ్ళు ఏదో రిపోర్టర్స్ క్వశ్చన్స్ చేస్తున్నారు, ఈవిడేమో అది దేవరహస్యం అంటది. వాళ్ళు అడిగే ప్రతి క్వశ్చన్కి వీడు దేవరహస్యమే. ఇక మరి ఉన్న రహస్యం ఏంటి?
పూర్వజన్మ అనేటువంటిది స్మృతులు కలుగుతాయమ్మా, ఖచ్చితంగా ఉంటాయి. ఆ జన్మ స్మృతులు కొంతమందికి తెలుస్తూ ఉంటుంది. అలా అని చెప్పి నేనే సర్వం అని అనుకుంటే మాత్రం అది కాస్త ఎబ్బెట్టుగా ఉంటుంది వినటానికి. సో నేను ప్రత్యేకంగా భవిత గారికి వాళ్ళ తల్లి గారికి చెప్పే విషయం ఏంటంటే, అమ్మ మీరు డబ్బులు తీసుకోవట్లేదు అని అందరికీ తెలుసు, కానీ ప్రతి ఛానల్కి వెళ్ళి ఇలా ఇంటర్వ్యూలు ఇస్తూ ఉంటే పాడైపోయేది పిల్ల భవిష్యత్ అమ్మా. అదొక్కటి ఆలోచించండి చాలు, మిగతాది మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. హత్రాస్ ఘటన మీరు వినే ఉంటారు. ఒక బాబా పాదధూళి, కడిగిన పాదధూళి కోసం వేల మంది చనిపోయారు భక్తులు తొక్కిసలాట్లో. ఏదైనా హత్రాస్ అనేటువంటి ఆయన ఒకప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయ్ అమ్మా. ఉమ్, అక్కడ మీద పట్టడానికి రీజన్ ఏంటంటే, ఆయన నడుస్తాడు, నడిచినప్పుడు కింద మట్టి తీసుకున్నా కానీ రోగాలు పోతాయి అంటారు. ఇదే ఇలాంటి చెత్త గురువులు, చెత్త భక్తులు ఉన్నంత వరకు ప్రాణాలు పోతాయి, డబ్బులు పోతాయి, ఆస్తులు కూడా సర్వనాశనం అయిపోతాయి. ఇలాంటి వాళ్ళని ప్రోత్సహించద్దమ్మా దయచేసి. రెండు చేతులెత్తి నమస్కరిస్తున్నాను. భగవంతుడు ఉండంగా ఇంకా వేరే వాళ్ళ దగ్గరికి ఎందుకమ్మా? అసలు ఇంకా చెప్పాలంటే తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నారు. ముందర తల్లిదండ్రులు చూడండి, వాళ్ళని చూడట్లా. తీసుకెళ్లి వృద్ధాశ్రమంలో వేస్తున్నాం. ప్రతి శుక్రవారం గుడికి మాత్రమే వెళ్తాం. ఏంటయ్యా అంటే దేవుడు కోపడతాడు. ప్రతి గురువారం గురువు దగ్గరికి వెళ్తాం. ఏంటయ్యా అంటే గురువు గారు ఏమన్నా అంటారేమో. అసలు తల్లిదండ్రులనే సరిగ్గా పట్టించుకోవట్లా, తీసుకెళ్లి వృద్ధాశ్రమాల్లో వేస్తున్నారు. ఆ ఇంట్లో పెంచుకునే జంతువుల్ని తల్లిదండ్రుల కన్నా ఎక్కువగా చూస్తున్నారు. అది కుక్కలు కానీ పిల్లులు కానీ. నా కర్మ ఏంటో కానీ ఇది వరకు ఇంట్లో పిల్లులు ఆటోమేటిక్ గా వచ్చి పెరుగుతూ ఉండేవి. ఇప్పుడు పిల్లుల్ని కూడా కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పిల్లుల్ని కొనుక్కుంటున్నాం, గోమూత్రాలను కొనుక్కుంటున్నాం, ఆవు పిడకల్ని కొనుక్కుంటున్నాం. మన దౌర్భాగ్యం అలా రగలబడింది. మన 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 ఇంటి చుట్టుపక్కల దొరికే వస్తువులన్నీ కూడా అమెజాన్ లో ఆర్డర్లు పెట్టి మరీ కొనుక్కుంటున్నాం. అది మన కల్చర్. వినాశకాలే విపరీత బుద్ధి అంటే ఇదేనమ్మా.